రాజన్న ఓ రాజన్న మా కేజీ రాబోయే ఒంటరి భక్తి చేసి రాజన్ను నీ పాపం తగిలేనా రాజన్న నీ ఉసురు ముట్టేనా రాజన్ను మా కేజీ రావు బాయికాడ ఒంటరి పచ్చాయిండు రాజన్న ఇక బయట పంచాయతీ కంటే ఇంటి పంచాయతీ ఎక్కువైంది రాజన్ను కొడుకో తెరలా బిడ్డో తెరలా తిన్న కొడుకు పైకి పడతలేదు కేసీరావుకు రాజన్న ఎట చేయ రాజన్ను మీరు ఒక కంచాల తిని ఒక మంచాల మంతినే రాజన్న ఏం చేయ బిడ్డలారా పెద్ద మనిషి కేసీరావు ఎక్కువ ఇంట్లో పంచాయతీ ఎక్కువ అయిపోయింది తిన్న కొడుకు పైకి పట్టకుండా బాయికాడ అయ్యో రామ బందీ అయిపోయిండు ఏం చెయ్య ఇట్లా పాటు వచ్చినా ఇక మరి పెద్ద మనిషికి ఆ నడుస్తుంది ఎవరు అనుకుంటున్నారు కనబోయిన రాజయ్య ఇదివరకు గొర్రెల మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా కూడా చేసిండు కరువు చూసిండు కాల వెళ్ళ తీసిండు అంతా ఇక మరి రాజకీయం ఏంది ఎవరి గుణం ఏంది ఎవరి మతం ఏంది ఇక కథ మొదలం అంతా ఆయన గుండెలకు వెళ్ళి ఏం వెళ్తాయో ఏం కథో శనార్థి రాజన్న ఏందే ఒక కంచాన తిని ఒక మంచానం అయింది కేసీరావు ఏమో చేస్తే అక్కడికి వస్తారు కల్లా ఏంది ఏడబుచ్చే పంచాయతీ అంత రామసకదనంగా ఉన్నోళ్ళు మీకు ఏడవచ్చా ఈ కాలంపం ఏడరాలే పడాయి ఏడరాలే నేనేం అడిగినండు కాదు మెదకు నన్నే నిలబెడతానండి ఆయన పార్లమెంటుకు విజయశాంతి సరేనా నువ్వు సరేనా మరి విజయశాంతి ముచ్చట వస్తుందంటే నాకంటే విజయశాంతి సరే అని నేనే చెప్పిన తల్లి తెలంగాణ పార్టీ పెట్టింది అది ఇది ఆంధ్ర దాకా తెలంగాణ దాకా అని దాన్ని చూస్తే బ్యాంచదు పోరగాళ్ళందరూ అవుట్ అవుతాను పోరగాళ్ళందరూ అవుట్ అవుతాను ఆ తుపాకి తీస్తే నిజంగా ఎవడు దత్తలేడు కానీ సచిన్లా చంపుతుందని అనుకుంటాను ఆమె రాములమ్మ అనుకుంటాను అన్న మనకు ఒక టికెట్ ఎక్కువ రావాలి మనకు సీట్ రావాలి నేను గెలుచుడు కాదు మన పార్టీ గెలవాలి నేనే చెప్పిన 8.5 సంవత్సరాలు మెదక్ జిల్లాకి ఇన్ఛార్జి నేను బీసీ సంస్థకు ప్రెసిడెంట్ నేనే ఈ కులాల కొట్లాటలు కులాల బాధలు ఎక్కడ ఉంటాయి కుల వృత్తులు ఏంటిది కునారిల్లిపోయిన కుల వృత్తులు ఏంటి పునరుద్ధరించి అది రెపరెపలాడే కుల వృత్తులు ఏంటి ఇవన్నీ ఎంకులాడినప్పుడు నేను నాగరవేణ వెంకట్రాములు యాదవ్ ఆయన కూడా మేమిద్దరం కలిసే ఎంకులాడి పుస్తకం చేసినాం దాన్ని మేమిద్దరం కలిసి ఎంకులాడే దాన్ని పుస్తకం చేసినాం పుస్తకం చేసి ఆ పుస్తకంలో ఉన్నట్టు చేసి బీసీలన్నిటి తిప్పుకొచ్చినాం అది వరకు బీసీలు మన దిక్కు లేకుండ్రి మరి ఇప్పుడు రాంగా పోగా సరే ఇక ఇప్పుడు బీసీల కాడికి తర్వాత పోదాం కానీ ఇంట్లో పంచాయతీ ఏందా పంచాయతీ పాడైపోయినా అది ఓడుస్తలేదు తీర్తలేదు మరి ఇక బిడ్డో దిక్కు కొడుకో దిక్కు నడవంగా అల్లుడు ఏదో మీదంగా ఇక కడుపు తిరుగుంది బయట తిరిగి మాట్లాడుతున్నా అనేది అందరు కలిసి కేసీరావుని చేత కాకుండా చేసిరు అదురు జనం పట్టించారు బాయికే అంకితం చేసిరు ఏంది గోస పాడైపోయి ఆయన పెద్ద మనిషి మరి ఏమనుకున్నాడో ఏం కాదో కానీ నా పిల్ల రాదు నా జల్ల రాదు నేను మీయా బీబీ అని చెప్పిండు మాకు మొట్టమొదలు చెప్పినప్పుడు మేము మీయా బీబే మేము ఇవ్వలం రాము ఒక దళితుడే ముఖ్యమంత్రి చేస్తా బీసీలే మీరు నాకు చుట్టాలు రాయనా నన్ను అనేది పాపం అనేది రాయనానే పిలిచేది ఇద్దరు కలిసి ఎప్పుడైనా భోజనుడు సాయంగా రాత్రి 1 గంట దాకా కలిసి ఉండేది నా దగ్గర రాగానే కోసరా పడితే అనేది మేము మందాయి కలిసి అమ్మని స్వామి అసలు దోస్తానం లేదు మీది స్వామి రంగా వ్యాపారదాకా ఇద్దరు కలిసి సరిపడనే కానీ మాట తప్పపోయి అదులే ఉండేది ఆయన పొద్దున్న దాకా తెల్లని తాగుతారని ఓరో లేని ముండ కొడుకులు అంటారు రాత్రి పూటనే తాగుతాడు ఆయన పని అంతా తీరినాకనే ఇప్పటికంటేనే ఉంటారే ఆయనకు అది లేనిది అని అంటారు వట్టి ముచ్చట అంతేనా వట్టి ముచ్చట తెల్లదాకా పొద్దుదాకా పోతే అంటారు ఓరో లేని ముచ్చట అది ఓర్పలే కథ అదే అట్లా లేదు పని అంతా తీరిన తర్వాత నిమ్మలంగా అది మంచిగా స్నానం చేసి ఆస్వాదిస్తాడు దాన్ని కూడా మంచిగా ఇట్లా అందరు చుట్టూన్నోడు తినాలి చుట్టూన్నోడు మంది ఆగాలి మంచిగా అందరూ అంతే
అయితే ఇక మరి రాంగపోగా ఇప్పుడు కన్యపోయిన రాజయ్య యాదవ్ బీజేపీ సంసారంలో బొరలాడుతుండు. మరి ఇప్పుడు ఎట్ట ఉంది బీజేపీ సంసారము? మరి ఏదో నిన్నమన్న రామచంద్రరావు మరి తెర మీదకి వచ్చిండు, మరి ఈటే రాజేందరు, మరి బీజేపీ వాళ్ళు బీసీ అని రాగం ఎత్తుకొని మేము వస్తే చూసుకో బీసీలను ముఖ్యమంత్రి చేస్తామా అని అన్నోళ్ళు. మరి ఇట్లా అంత గోల్మాల్ వ్యవహారం నడిచిందట, లోపటాంగా ఏమైనా నడిచిందా? నడుచుడు అంటే ఈ చంద్రబాబు నాయుడు చక్రం తిప్పిండి అని తెలుస్తాను. మరి సామి రంగు ఇదా అసలు కథ. ఇప్పుడు ఇద్దరు నాయుళ్ళు కలిసి వెంకయ్య నాయుడు చంద్రబాబు నాయుడు కలిసి 4 రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు చేయాలి అన్నాడు. ఒక్క ఓటు 2 రాష్ట్రాలని కాకినాడలో తీర్మానం చేసినాం. నేను బీజేపీని ఆనాడు యాక్టివ్గా ఉంటిని. నేను జంగారెడ్డి శిష్యుణ్ణి. ఇద్దరు పార్లమెంట్లు ఉన్నప్పుడు ఒక పార్లమెంట్ మెంబరు నన్ను బామార్దలం మేమిద్దరం జంగారెడ్డి నేను ఆనాడు వెంటనే ఉండిన ఆయన ఎంబడి. అయితే ఆనాడు తెలంగాణ వచ్చేదే ఉండే, తెలంగాణ రాకుండా చేసింది ఆనాడు ఇద్దరు నాయుడు కలిసి ఆపిల్లు. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడే బీజేపీ రాజ్యం రాకుండా ఆపింది అదే నాయుళ్ళు ఇద్దరు. మమ్మని సామి రంగా అయితే ఇది నారచంద్రయ్య కాంచి వెళ్ళి నాశ పెట్టుకుంటూ వచ్చిన అది ఎవరము చూసినారులో గానే తిరిగింది. ముగుదారు వేసి ఎట్లా గుంజుకొస్తుండో మతలావులు అన్నీ. మరి గిసబొంటి మతలావులు ఎవరు తెలుస్తాయి? గిసబొంటి పెద్ద కొయ్యాలకే తెలుస్తాయి. ఎందుకంటే తెలంగాణ వచ్చింది అనుకో, మొన్న 8 అసెంబ్లీ సీట్లు వస్తే 8 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. 8 పార్లమెంట్ సీట్లు అంటే 8 ఏళ్ళు 56ల పానం ఉన్నట్టేనా? ఇంకో 5-10 ఇట్లా పానం ఉన్నట్టేనా? అంటే 60 సీట్లు రానే వచ్చినాయా? ఇప్పుడు తెలంగాణ రాజ్యం ఇప్పుడు ఎవరినన్నా వేరే వాడిని అటో ఇటో టీఆర్ఎస్ ఉన్నో కాంగ్రెస్ ఉన్నో కలుపుకొచ్చటోని మన ప్రెసిడెంట్ చేసిల్లు అనుకో, ఇయ్యాలని రేవంత్ రెడ్డి ఆయన శిష్యుని పానం పోతుందా? ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న సమ్మతి మొత్తం టీఆర్ఎస్ కలిస్తే కాంగ్రెస్ కథమేనా అంటాను. ఇయ్యాలనే రేవంత్ రెడ్డి పానం మేనేటే కదా. రేవంత్ రెడ్డి అంటే వాళ్ళు ఆయన శిష్యుడే కదా. అబ్బరకుండు అయ్యా ఎక్కడెక్కడ ఉంది గొలుసు కట్టు ఎవరు